ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోయాయి. షిప్పింగ్ నౌకలు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాలు ఒకే ఒక నిర్ణయంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చగలవా? అవును, దీన్నే ఎనర్జీ న్యూక్లియర్ ఆప్షన్ అంటున్నారు. అసలు ఈ న్యూక్లియర్ ఆప్షన్ అంటే ఏమిటి? గల్ఫ్ దేశాల చేతిలో ఉన్న ఆ అస్త్రం అమెరికాను, ఇజ్రాయెల్ను ఎలా భయపెడుతుంది? ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్మజ్ మూతపడింది. సాధారణంగా రోజుకు 135 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో ఇప్పుడు ఒక కమర్షియల్ షిప్ కూడా కనిపించడం లేదు. దీనివల్ల సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి దేశాల నుండి రావాల్సిన 15 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ నిలిచిపోయింది. దీనివల్ల గల్ఫ్ దేశాలకు రోజుకు $1.2 బిలియన్ నష్టం వాటిల్లుతుంది. కానీ ఇదే నష్టం ఇప్పుడు వారికి ఒక అస్త్రంగా మారింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఫోర్స్ మేజర్ అనే పదాలను ఉపయోగించి గల్ఫ్ దేశాలు తమ ఆయిల్ ఎగుమతులను పూర్తిగా నిలిపివేయవచ్చు. ప్రపంచానికి అవసరమైన ఆయిల్లో 20% వాటా వీరిదే. ఒకవేళ గల్ఫ్ దేశాలు ఈ న్యూక్లియర్ ఆప్షన్ను ప్రయోగిస్తే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై చేస్తున్న యుద్ధ తంత్రాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే చమురు సరఫరా ఆగిపోతే ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది కేవలం ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు, అగ్రరాజ్యాల మనుగడకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. గతంలో 1973లో ఇలాగే ఆయిల్ సరఫరా ఆగిపోయినప్పుడు ప్రపంచం ఎలా గజగజ వణికిందో మనకు తెలుసు. ఇప్పుడు పరిస్థితి ఇంకా భయంకరంగా మారింది. షిప్పింగ్ ఆగిపోతే కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, ప్రతి వస్తువు ధర రెట్టింపు అవుతుంది. అందుకే ఇప్పుడు యూరప్ దేశాలు యుద్ధ ప్రాతిపదికన చర్యలు జరుపుతున్నాయి. గల్ఫ్ దేశాల ఆర్థిక శక్తి యుద్ధ ట్యాంకుల కంటే శక్తివంతమైనది ఈ పరిస్థితి నిరూపిస్తుంది. యుద్ధాన్ని ఆపడానికి గల్ఫ్ దేశాలు నిజంగానే ఆయిల్ సప్లైని పూర్తిగా నిలిపివేస్తాయా, లేక ప్రపంచ దేశాలు ఏదైనా మధ్య మార్గం వెతుకుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన అంతర్జాతీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.